changing me and changing you. జగద్రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై యెషయా గ్రంథము 40వ అధ్యాయము 9వ వచనాన్ని ధ్యానించుకుందాం. సియోను సువార్త ప్రకటించుచున్నదాన ఉన్నత పర్వతమునకు ఎక్కుము, యెరూషలేమ సువార్త ప్రకటించుచున్నదాన భయపడక ప్రకటించము, బలముగా ప్రకటించము అని లేఖనము సెలవిచ్చుచు ఉన్నది. ప్రియులారా, లేఖన భాగంలో మనం గమనించగలిగినట్లయితే ప్రవక్త అయిన యెషయా తన యొక్క ప్రవక్త పరిచర్యలో పలుకుతున్న మాటను మనం గమనిస్తూ ఉన్నాం. సియోను, యెరూషలేమ అనే మాటలను మనం గమనిస్తూ ఉన్నాం. ఈ రెండు కూడా వ్యక్తిగత జీవితానికి, సంఘ జీవితానికి కూడా దగ్గరగా ఉండిన మాటలుగా మనం గమనిస్తూ ఉన్నాం. సియోను, యెరూషలేము ఆ రోజుల్లో దేవుని ప్రజలు ఆరాధించే స్థలాలుగాను, దేవుని ప్రజలు ఆరాధించడానికి వారు ఏర్పాటు చేసుకున్న ఒక సమాజంగాను, సంఘంగాను, సమాజ మందిరాలు ఉండడానికి ఏర్పాటు చేసుకున్నట్టు స్థలములుగా మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, సువార్త ప్రకటించుచున్నదానా అనే మాటను పాత నిబంధనలో గమనించడం గమనార్హం. ఎందుకు అనంటే, సువార్త అనేది యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత, సు అనగా మంచి, వార్త అనగా మంచి మాట. ఎవరి గురించి మంచి మాట అంటే క్రీస్తు ప్రభు వారి గురించి ప్రకటించేదాన్ని సువార్త అంటారు. అయితే రానున్న దినములలో అంటే ఫ్యూచరిస్టిక్గా, ప్రవక్తగా, ప్రవచనంగా చెప్పబడిన మాట. సియోను, యెరూషలేమ సువార్త ప్రకటించుచున్నదాన ఉన్నత పర్వతమునకు ఎక్కుము. ఇక్కడ రెండు విషయాలు ప్రవక్త తెలియజేస్తున్నాడు. ఒకటి, బలముగా ప్రకటించుము. ఈ రోజున చాలా మంది ప్రకటించేవారు ఉన్నారు, చాలా మంది సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. అనేక మంది ఈ రోజున లెక్క పెట్టలేనంత మంది సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఒకప్పుడు గ్రామంలో కేవలం ఒక్క సువార్త ప్రకటించే కేంద్రము లేదా సంఘము ఉండేది. కానీ ఈ రోజుల్లో చాలామంది ప్రకటించే వారి సంఖ్య అధికంగా ఉంది. సంతోషించదగ్గ విషయమే. అయితే ఇక్కడ ప్రవక్త రెండు విషయాలను తెలియజేస్తున్నాడు. ఒకటి, బలముగా ప్రకటించుము. బలముగా ప్రకటించడం అంటే అరిచి ప్రకటించడం కాదు. బలముగా ప్రకటించడం అంటే గట్టిగా అరవడము, స్పీడ్గా చెప్పడము, కేకలు వేయడము కాదు. బలముగా అనే మాటను మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అని అంటే, మనం మాట్లాడే ప్రతి మాట సూటిగా జనుల హృదయాల్లోకి తగలాలి. అది బలం. ఇటు బలం కావాలి అని అంటే ఎక్కడ ఇటువంటి బలాన్ని పొందుకుంటాం అని ఆలోచన చేయగలిగినట్లయితే, ప్రభు పాదాల చెంత, దేవుని పాదాల చెంత గడపడాన్ని బట్టి, ప్రార్థనలో మన జీవితాలను నలుగుగొట్టకోవడాన్ని బట్టి అటువంటి బలాన్ని పొందుకుంటాము. రకరకాల డిక్షనరీలు చదవడాన్ని బట్టో, కమెంట్రీస్ చదవడాన్ని బట్టో కాదు, కానీ ప్రభు పాదాల దగ్గర గడిపే సమయాన్ని బట్టి మన యొక్క ప్రకటించే విషయం బలంగా ఉంటుంది. ప్రియులారా, అదే విషయాన్ని ప్రవక్త తెలియజేస్తున్నాడు. బలముగా ప్రకటించుము. బలముగా ప్రకటించాలి. బలంగా అంటే గట్టిగా అరవడము, లేకపోతే మరొకటి కాదు. చరిత్ర సాదృశ్యాలు రకరకాలు కాదు, కానీ ప్రభు పాదాల చెంత గడపడాన్ని బట్టి. అలా అని కమెంటరీస్ చదవద్దని నేను చెప్పడం లేదు, డిక్షనరీలు వెతకొద్దు, తెలుసుకోండి, హిస్టరీ వద్దు అని నేను చెప్పడం లేదు. కానీ వాటన్నిటికంటే మిన్నగా, వాటన్నిటికంటే ఎక్కువగా ప్రభు పాదాల చెంత గడపడం కావాలి. మొదటి శతాబ్దపు కాలంలో ఉన్న శిష్యులకు కమెంటరీస్ లేవు, వారికి డిక్షనరీలు లేవు, వారికి తత్వజ్ఞానం లేదు, వారికి అక్షర జ్ఞానం అంతకన్నా లేదు. విద్య లేని పామరులే కదా. ప్రభు వారిని ఎందుకు వాడుకున్నారు, ఎలాగ వాడుకున్నారు అంటే వారు దేవుని సన్నిధిలో గడపడాన్ని బట్టే. కనుక మనం కూడా బలముగా అంటే ప్రభు సన్నిధిలో, ప్రభు పాదాల దగ్గర గడపాలి అని అర్థం ఇస్తుంది. రెండవదిగా ఆలోచన చేయగలిగినట్లయితే, భయపడక ప్రకటించము. ఈ రోజుల్లో భారతదేశంలోనే కొన్ని ప్రాంతాల్లో సువార్త ప్రకటించాలి అని అంటే, ప్రపంచ దేశాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో సువార్త ప్రకటించాలి అని అంటే ఒక ఛాలెంజింగ్ విషయం.
అంటే అది ఒక ఎదుర్కొని, అంటే అది ఒక ప్రతికూలమైన వాతావరణం, అది ఒక సమస్యాత్మకమైన విషయంగా అనేక పరిస్థితులను, భౌగోళిక ప్రదేశాలను గమనించినప్పుడు ఆ ప్రాంతాల్లో సువార్త ప్రకటించడం అనేది చాలా కష్టమైన పని. భారతదేశంలో కూడా ఏదైతే ఉత్తర భారతదేశం ఉందో, నార్త్ ఇండియా ఏదైతే ఉందో, నార్త్ ఇండియాలో సువార్త ప్రకటించడం అనేది ఇప్పటికీ సవాళ్ళతో కూడుకున్న ప్రశ్నే. భయంగా ప్రకటించాలి, అధికారాన్ని తెచ్చుకొని ప్రకటించాలి, అనుమతులు తెచ్చుకొని ప్రకటించాలి. అనుమతి లేకపోతే ప్రకటించలేం. అనుమతి లేనిదే ప్రకటింపలేని స్థితిలో ప్రస్తుత భారతదేశ భౌగోళిక అలాగే పౌరసత్వ హక్కులు ఉండినట్లుగా గమనిస్తూ ఉన్నాం. భావస్వేచ్ఛ ప్రకటన ఉంది కానీ సువార్త స్వేచ్ఛ ప్రకటన అనేది లేదు. సువార్త స్వేచ్ఛ ప్రకటన కొరకు అనుమతులు కావాలి, అధికారం ఉండాలని రకరకాలుగా కొన్ని జరుగుతున్న పరిస్థితులన్నిటిని బట్టి మనం గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. ఆలోచన చేద్దాం. భయపడక ప్రకటించము. కొంతమంది ప్రకటించేవారు ఈ వాక్యం నేను చెప్తే, ఈ మాటలు నేను చెప్తే ఏమనుకుంటారో, నన్ను ఏమనుకుంటారు, నన్ను ఇక్కడి నుంచి వెలివేస్తారేమో, ఇక్కడ నుంచి కాదంటారేమో, ఇక్కడ నన్ను వద్దంటారేమో అని భయపడి ప్రకటించే వాళ్ళు కూడా ఉన్నారు. సత్య సువార్తను ప్రకటింపక ఇటువంటి మాటలు చెబితే నన్ను వద్దనుకుంటారని, నన్ను ప్రేమించరని, నన్ను ఘనతగా ఎంచరని లాలన మాటలు చెప్పే బోధకులు కూడా ఉన్నారు, ప్రకటించేవారు కూడా ఉన్నారు. ప్రవక్త చెబుతూ ఉన్నాడు, భయపడక ప్రకటించము. ప్రకటించడానికి భయపడాల్సిన పని లేదు. భావస్వేచ్ఛ ప్రకటన ఉంది, కానీ కొంతమంది మతోన్మాదులు సువార్త ప్రకటనకు మీకు స్వేచ్ఛ లేదంటూ కొన్ని అడ్డుకున్న సందర్భాలను మనం గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. ఎప్పుడైతే మనం బలం కలిగి ఉంటామో అప్పుడే భయపడక ప్రకటిస్తాం. ప్రకటించే సువార్తను ప్రకటించడానికి ఒక సమయం అంటూ, సందర్భం అంటూ వాటన్నిటిని కూడా మనం పరిగణలోకి తీసుకొని మనం జ్ఞానంతో మసులుకోవాలి, కానీ అజ్ఞానంతో కాదు. ఈరోజు చాలామంది అజ్ఞానంతో సువార్త ప్రకటించే విషయంలో తప్పుడు మార్గాలను ఎంచుకోవడాన్ని బట్టో, లేదా వేరొక విభిన్నమైన మార్గాన్ని ఎంచుకోవడాన్ని బట్టి కొంతమంది, అందరూ కాదు కొంతమంది ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ప్రవక్త చెప్తున్నాడు, భయపడక ప్రకటించము. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. దేవుని వాక్యం ప్రకటించడం అంటే ఆయన ఎవరు, ఆయన ఎందుకు వచ్చాడు, ఆయన ఎందుకు చనిపోయారు, ఆయన ఎందుకు తిరిగి లేచారు, నువ్వెలా తెలుసుకున్నావు, నువ్వు ఎటువంటి స్థితిలో తెలుసుకున్నావు అని చెప్పడమే సువార్త. దానికోసం నువ్వు స్టేజీలు, మైకులు అవేం అవసరంలా. నువ్వు ఇరుగు పొరుగు వారితో మాట్లాడుతున్నప్పుడు, నీ యొక్క బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు పక్కన వారితో మాట్లాడి వారి స్థితిగతులను అలాగా వారితో సువార్త ప్రకటించడమే. దానికోసం ప్రత్యేకమైన స్టేజీలు ఏం కట్టరు నీకోసం. కనుక వాక్యం వింటున్న నీ జీవితంలో నీ సాక్ష్యం ఇతరులకు తెలియజేయడాన్ని బట్టి ప్రభువును వారు తెలుసుకుంటారు. అన్నింటికంటే మరి ముఖ్యంగా మనం చెప్పే మాట కన్నా మనం చేసే ప్రవర్తన, మనం చేసే క్రియ అందరూ చూస్తున్నారు. కనుక చెప్పేదానికి నువ్వు చేసేదానికి పొంతన లేకుండా మన యొక్క ప్రవర్తన కాపాడుకోవాలి అని సువార్త మనల్ని హెచ్చరిస్తుంది. కనుక మనందరం కూడా ప్రకటించే విషయంలో బలముగాను భయపడగాను ప్రకటిద్దాం. దేవుడిట్టి మాటలు మనం వినికిడిలో దీవించును గాక. ప్రార్థన. పరిశుద్ధాత్మదేవ నీకు వందనాలు. మా ప్రియులు ఎందరైతే వారి సాక్ష్యాలను పంచుకుంటున్న సందర్భంలో మీరే జ్ఞానాన్ని దయచేసి బలముగాను భయపడక ప్రకటింపగలిగిన కృపను దయచేసి సువార్త అందని గ్రామాలకు, ప్రాంతాలకు, సువార్త అందని భౌగోళికమైన ప్రదేశాలకు సువార్తను అందించే సువార్త సైనికులుగా మమ్మలను చేసి మీ నామానికే మహిమ తెచ్చుకున్నామని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. Changing me.